దేవునికి స్తోత్రాలు. టీవీలో లైన్లో ఈ వాక్యం చూసినాను, ప్రార్థన విన్నాను. అప్పుడు మా చెల్లెలు అప్పుడే వచ్చింది నా దగ్గరికి. ఆమెది ఇంకొక ఊరు బిట్టకుండా ఆయాసతో బాధపడుతుంది. నాకు బాగలేదు, కాళ్ళు నొప్పులుగా, నాకు గొంతు నొప్పిగా ఉంది. నేను వాళ్ళ కొడుకు నాకు ఫోన్ చేస్తే అమ్మ ఆడకు వస్తుంది హాస్పిటల్లో చూపిమంటే, నాకు బాగలేదు ఈరోజు, నేను బాగాలేను అని అన్న. లేదని వాళ్ళ కొడుకు తీసుకొచ్చి మా ఇంటి పక్కగా వదిలి వెళ్ళిపోయాడు. లేకపోతే ఆమె వచ్చింది, అంత బాధ ఆమె అయితే రాలేదు అని నేను అనుకొని, ఏందమ్మా నేను చెబితేనే అబ్బాయికి నువ్వు ఇక్కడికి వచ్చినవే, నేను రాలేదు కదమ్మా, ఇవాళ నిన్ను తీసుకోలేను అన్నప్పుడు ఏడుస్తుంటే నాకు ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు వాక్యం చెప్పిన అయ్యగారు వాళ్ళకి నేను ప్రార్థన చెయ్యాలని గురించి, అంటే నాకెంత బాధ అయినా నా గురించి చేయలే నేను, కానీ ఆమెని నేను తీసుకోలేకపోతే ఇప్పుడు ఆమెను ఎట్ట చెయ్యాలా, ఇంత దూరం నుంచి వచ్చినే అని నేను ఆలోచించి, ఇప్పుడు అయ్యగారికి ప్రార్థన ఫోన్ చేసి చూద్దాం, ప్రార్థన చేస్తాడు అయ్యగారు, మా చెల్లెల్ని స్వస్థపరవాలని ఆశ నాకుంది. అందుకని నేను ఫోన్ చేశా. అయ్యగారు వెంటనే ఎత్తుకొని సంగతులన్నీ అడిగాడు. నేను మా చెల్లెల్ని గురించి నా గురించి చెప్పినప్పుడు అప్పుడు ప్రార్థన చేసిండు. అయ్యగారు చేస్తుంటేనే నాకు ముందు నేనే చెప్పుకున్నా. నా చెల్లెల్ని గురించి ఆలోచించి నేను ఫోన్ చేశాను. ముందు నేనే చేసుకున్నా. నేను చేసుకుంటే ఇంకా నాకు ఒళ్ళు తిరిగిపోతూ ఉంది. అసలు అదొక విధంగా అయిపోయి ఊగుతున్నాను, అటు ఇటు ఇంక నా పడిపోతుండే. మా చెల్లెళ్ళ ఏందమ్మా నిన్ను దేవుడు దాకిండు, ఎంత అద్భుతం చేసిండు అని చెప్పేసి ఇంక నన్ను మంచం మీద పండబెట్టింది. మంచం మీద బండబెట్టినాక చాలా తోడి ఆత్మ వచ్చేసి ఇంక నా చాలా తోడినాక మా చెల్లెలు అన్నదే, ఆ దేవుడు నిన్ను ముట్టిండు, స్వస్థపరిచిండు, నీకు బాగా వద్దులే గొంతు, నీ కాళ్ళు నొప్పులు తగ్గతాయి అని ఆమె నా కాడ కొంచెం చెప్పు కూర్చుంది. ఆమె తర్వాత మళ్ళీ మా చెల్లెలికి కూడా చెయ్యి అన్నయ్య అని మా చెల్లెలికి చేయించా. మా చెల్లెలు కూడా అంత ఆయాసతో ఉండింది, బాధతో ఉండింది. నేను దేశకెళ్ళలేను ఎట్టని నేను దిగులు పడ్డందుకు అన్న ప్రార్థన దేవుడు ఆలకించి మా చెల్లెల్ని కూడా స్వస్థపరిచి ఆయాస నుండి విడుదలయ్యి మామూలుగా మాట్లాడేసింది. మాకిద్దరికి కూడా ఆ రోజు స్వస్థత కలిగి మేము హుషారుగా మరి సంతోషంగా ఉన్నందుకు దేవుడికి వందనాలు, అయ్యగారికి నా వందనాలు, స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క రెండవ ఆరాధనను జరిపించుకోవడానికి దేవుడు సమయం ఇచ్చినందుకు, దేవుడు కృప చూపినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మా పిలుపును అందుకొని విచ్చేసిన దేవుని బిడ్డలకును, ప్రత్యేకమైనటువంటి మరి మా సంఘస్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కదిలే దేవుడు. ఆమేన్. గట్టిగా స్పందిద్దాం. దేవుడు కదిలే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి పరమగీతాలు 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. పరమగీతాలు 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటుల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, మన ద్రాక్ష తోటలు. చాలు సిస్టర్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఈ మాట ద్వారా మనల్ని అందరినీ దర్శించి నడిపించునుగాక. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. నేను దేవుని యొక్క సన్నిధిలో నుండి ఒక మాటను తీసుకొని వచ్చాను దేవుని బిడ్డలారా. దేవుని ఆత్మలో ఉండి ఏ మాట నేను మాట్లాడాలి ప్రభువా, వచ్చిన వారికి నీ మాట ఏది జీవమునిస్తుంది, ఏది ఆశీర్వాదమునిస్తుంది అని నేను కొంచెం దేవుని ఆత్మలో ఉండి అడుగుతున్నప్పుడు ఒక స్వరము నాకు వినబడింది. ఇదే మాట చెప్పు అంటే, ఈ మాట చెప్పడానికి ప్రభువా
నేను కొంచెం ఆల్రెడీ చెప్పేసుకొని ఉన్నాను, మళ్ళీ ఇదే స్వరము ఇదే మాట గురించి మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు నాకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వు అన్నప్పుడు దైవజనుడు ఆరాధనలో పాట పాడాడు, మెల్లని. ఆ స్వరము నిజంగా యేసయ్య స్వరము. ఈరోజు స్వరాన్ని మనం గురించి, యేసయ్య మనతో ఏ రకంగా కదలబోతాడు, ఆయన స్వరము మధురము, ఆయన స్వరము ఎంత తీయగా ఉంటుంది, ఆయన స్వరము చల్లగా ఉంటుంది, ఆయన స్వరము గంభీరంగా ఉంటుంది. అదే రకంగా దేవుడు మన స్వరాలను కూడా ఏ రకంగా పోల్చాడు, దేనితో పోల్చాడు, ఎందుకు పోల్చాడు అనే మాటను మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. పరమ గీతాలు అంటే ప్రేమ గీతము అని అర్థము దీనికి. ఇది సొలొమోను మహారాజు గారు, దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్నటువంటి సొలొమోను మహారాజు గారు రాసినటువంటి ఒక కావ్య రూపకమైన పుస్తకం ఇది. లవ్ లెటర్ లాగాను కూడా అనుకోవచ్చు. ప్రియుడు ప్రియురాలికి, తర్వాత సంఘము దేవుడై ఉంటే ఆయన సంఘానికి మరి మనము ఎలాంటి వాళ్ళము, దేనికి సాదృశ్యంగా ఉంది అనే మాటను తెలియజేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను ప్రియుడైతే షూలమితి ప్రియురాలుగా. అదే రకంగా ఇక్కడ మరి దేనితో పోల్చాడంటే దేవుడు ప్రియుడు, మనము చెప్పాలి. దేవుడు ప్రియుడైతే మనము ప్రియురాలము అని దేనికి సూచన తెలియజేస్తున్నాడు? సంఘాన్ని. ఆమేన్. సంఘము, ప్రియమైన సంఘము, ప్రియురాలనే సంఘము. దేవుడు రెండవ రకంలో ఆయన ఎలా రాబోతున్నాడు అంటే మళ్ళీ మనల్ని పరిణయము, వివాహము చేసుకునే స్థితిలోనికి మనల్ని నడిపించబోతుండు. ఆయన వరుడుగా రాబోతున్నాడు గనక ఇక్కడ రాయబడినటువంటి మాట, బండ సందులలో ఎగ్గురు నా పావురమా. పావురము దట్ మీనింగ్ సంఘము. ఇక్కడ బండ సందులలో, బండ ఎవరు, ఎక్కడుండాలి? పావురము, బండ సంఘము. పావురము షులమితి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారము పావురాన్ని మనకు సాదృశ్యంగా మనము ఎక్కడుండాలి? సంఘములో. సంఘము బండ సందు. యేసుక్రీస్తు ప్రభువారు మరి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ప్రకారము 10వ అధ్యాయంలో ఆ బండ చెప్పాలి, ఆ బండ క్రీస్తే ఉన్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు బండ అని చెప్పారు కదా, యేసుక్రీస్తు సంఘం అయితే సంఘంలో మనము ఒక విశ్వాసులకు దేవుడు పావురం అని పేరు పెట్టాడు. సంఘానికి బండ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా పావురమా పేట బీటులను ఆశ్రయించు. బండ సందులలో ఏ సందును ఆశ్రయించుకోవాలి? కొన్ని సందులు ఉంటాయండి, పెద్ద పెద్ద వెహికల్స్ చిన్న చిన్న సందులలో పోవు కదండి, పెద్ద వెహికల్స్ చిన్న చిన్న సందులలో పెద్ద విశాలమైన ప్లేస్లోనికి పెద్ద వెహికల్స్ పోతాయి. కానీ ఇక్కడ సందు అంటున్నాడు దేవుడు. పావురము అంటే మనము దేన్ని ఆశ్రయించాలంటే సంఘాన్ని ఆశ్రయించాలి, సంఘములో ఉండాలి, సంఘములో నాటబడి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలని నేను ఆశపడతా ఉన్న దేవుని బిడ్డలారా, పావురానికి ఉన్న ప్రత్యేకత, పావురాన్ని ఎందుకు పావురంతో మరి తన ప్రియురాల్ని లేకపోతే విశ్వాసిని లేకపోతే సంఘాన్ని ఎందుకు పావురంతో పోల్చాడు అనే మాట నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. పావురానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, నోవాహు కాలంలో మనం చూసుకుంటే కాకిని పంపిస్తే రాలేదట, పావురాన్ని పంపిస్తే పొయ్యింది, మళ్ళీ వచ్చేసింది. ఎందుకు? ఓడలో ఉన్నంత వరకు బాగుంది, 40 దినాలు డే అండ్ నైట్లు మరి వర్షము పడి ఆగిపోయాక భూమి మీద ఉన్నటువంటి జలరాశులు కానివ్వండి అన్నీ మృతమైపోతే పావురాన్ని విడిచాడు నోవాహు. విడిచినప్పుడు పావురము వెళ్ళింది, తను కాలు పెట్టడానికి ప్లేస్ లేకపోయేసరికి ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఓడలోనికి వచ్చింది, యజమానుడి దగ్గరికే వచ్చింది. అంటే నేను దీన్ని బట్టి చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆదికాండం 8వ అధ్యాయంలో మీరు చదివితే పావురము యజమాని దగ్గరికి చెప్పాలి. పావురం ఎక్కడికి వస్తుందట? యజమానుడు. మన యజమానుడు ఎవరండి?
యేసు ప్రభు. యజమానుడు యేసు ప్రభు ఎక్కడుంటాడండి? ఎక్కడైనా ఉంటాడు. కానీ ప్రత్యేకంగా తన రక్తము చిందించి సంఘాన్ని కొనుక్కున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సంఘములో ఉంటాడు గనక, సంఘం కొరకు ప్రాణం పెట్టాడు గనక మనం మళ్ళీ ఎక్కడ సందులున్నా, అంటే మనము రోజంతా ఒక డ్యూటీకి వెళ్ళిపోతాం, రోజంతా మనం వ్యాపారాలు చేస్తాం, రోజంతా ఏ బిజినెస్లో నువ్వు వెళ్ళిపోయినా, ఏ సందులలో నువ్వు ఉన్నా, తిరిగి ఆదివారం వచ్చేసరికి బండ అనే క్రీస్తు అనే సంఘములో మనం కూడుకోవాలి. ఆమేన్. పావుర స్వభావము ఈ యజమానుని దగ్గరకు వచ్చే స్వభావం అంట. ఆమేన్. రెండవది పావుర స్వభావం ఏంటిది అని అంటే తెలుపు కదండి, పరిశుద్ధత. అది చూడండి, భూమి మీద అంతటా శవాలు, భూమి మీద అంతటా మురికి, భూమి మీద అంతటా భయంకరమైన పెంట వాసన. అది ఉండడానికి ఇష్టపడలే. అది ఉండడానికి మనమైతే వాడు గుట్కాలేసి నవ్వులుతా ఉంటుంటే ఆయన పక్కనే కూర్చొని ముచ్చట్లు పెడతారు. నీకు ఫ్రెండ్ ఎవరయ్యా అంటే ఒక సామెత ఉంది, ఏందో తెలుసా? 6 నెలల్లో వారు వీరవుతారు. అది మీ సామెత. కానీ నేను అంటాను దేవుని వాక్యానుసారంగా ఏంటిదో తెలుసా? 10 మంది చెడ్డోళ్ళు ఉంటే మంచోడు పోతే మంచోడవుతాడా చెడ్డోడవుతాడు? ఇప్పుడు మీరు చెప్పాలి. 10 మంది చెడ్డవాళ్ళు ఉంటే ఒకడు మంచోడు వేసామనుకోండి, వాడు మంచోడు చెడ్డోడవుతాడా మంచోడవుతాడా? అయ్యో, భలే టెక్నికల్ క్వశ్చన్ అడిగారు. 10 మంది చెడ్డోళ్ళు ఉంటే, 10 మంది తాగుబోతోళ్ళు ఉంటే, 10 మంది వ్యభిచారాలు, 10 మంది దొంగతనాలు, 10 మంది తిరుగుబోతోళ్ళు, 10 మంది పోకిరి చేష్టలు చేసే వాళ్ళ దగ్గర ఒక్కడిని మంచోడిని వేస్తే ఆ మంచోడు చెడ్డోడవుతాడా మంచోడవుతాడా? 10 మంది యొక్క ప్రభావము ఒక చెడ్డోన్ని. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్పనా? 10 మంది మంచోళ్ళు ఉంటే ఒక చెడ్డోన్ని వేసామనుకోండి, చూడండి. అందుకే 6 నెలలు వీళ్ళు తప్పది. ఇలా చెప్పండి, 10 మంది గుంపులో చెడ్డోళ్ళు ఉంటే ఒకడు మంచోడు పోతే ఖచ్చితంగా చెడిపోతాడు. 10 మంది మంచోళ్ళు ఉంటే ఒకడు చెడ్డోడు వచ్చిండా, 10 మంది ప్రభావం చెడ్డోన్ని ఖచ్చితంగా మారుస్తుంది. హల్లెలూయా. అందుకే మీ సహవాసము ఎవరితో ఉంది? నీ సహవాసము లోకముతో ఉందా, చెడు స్నేహముతో ఉందా, లేకపోతే తాగుబోతులతో ఉందా? ఈరోజు మా సంఘములో ముచ్చట్ల గురించి చెప్పా. ముచ్చట్లు పెట్టే గ్యాంగుతో ఉందా? స్త్రీలు ఎక్కువగా ముసలమ్మ ముచ్చట్లని మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 4:7 రాయబడి, ముసలమ్మ ముచ్చట్లు పెట్టే బ్యాచ్లో మనం ఉండద్దు, ప్రార్థనలు చేసే బ్యాచ్లో మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పావురము ఈశ్వరం అంటే అది మరి పరిశుద్ధతను కోరుకునే దాని యొక్క లక్షణము మొదటిది. రెండవది ఏంటంట, యజమానుని దగ్గరికే వస్తుందంట. మూడో మాట నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పావురము 6 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకదట. 6వ సంవత్సరం అయిపోయిందంటే దాని సంవత్సరము కంప్లీట్ అయిపోయినట్టు, దాని ఆయుష్ కంప్లీట్ అయినట్టు. నేను 6ని ఎందుకు తీసుకున్నాను అని అంటే, మానవుని చేసింది ఎప్పుడండి? 6వ రోజు. మనము బ్రతికి ఉన్నంత వరకు కూడా మనలో పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధులమై ఉండాలి, పరిశుద్ధుడైన యేసు ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తర్వాత పావురానికి ఉన్న ప్రత్యేకమైన మాట ఏంటిది అని అంటే, దానికి ఉన్న లక్షణము ఏంటిది? కాకిని చూడండి, కాకి ఒక రొట్టె ముక్క వేయండి, అది తింటుంటుంది. ఒక కాకి వచ్చి, మనకు తెలుసు, మీకు తెలవకపోతే ఒకసారి రొట్టె ముక్క ఇంటి ముందు వేయండి, 2 కాకులు వచ్చుకొని ఆ రొట్టె ముక్క దీనికి రాదు దానికి రాదు, దాని ముక్కుతో దీని ముక్కుతో దాన్ని ఏం చేస్తుందో తెలుసా? ఫైటింగ్ చేసుకుంటాయి. కానీ పావురానికి ఉండదు. పావురము సాధువైనది, గొడవయ్యదు, ఎవ్వరిని ఏమీ అనదు, తనకు రావాల్సిన ఆహారాన్ని కూడా పక్క వాళ్ళకి ఇచ్చేస్తుంది, రావడానికి వచ్చినప్పుడు దానికి వదిలేస్తుంది. అంత మంచి స్వభావం అంట.
దేవుడు మరి ఈ స్వభావాలు మనకు రావాలంటే యేసుక్రీస్తు సాత్వికుడంట. ఆమేన్. ఈ సాత్వికం మనకు రావాలి. చూడండి, నీకు రావాల్సిన ఆస్తి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, మనం ఊరుకుంటామా? కోర్టులో కేసులేసి పక్క వాళ్ళను వాళ్ళను పిలిచి ఆస్తులు మనకు రావాలని ఫైటింగ్ చేస్తాం. నేను అది చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు. మనకు రావాల్సింది, మనకి ఇవ్వాల్సింది వాళ్ళు న్యాయం ఇవ్వకపోతే, వాళ్ళు చెయ్యకపోతే, న్యాయంగా ఉంటే ఏదైనా వస్తుందండి. కానీ నాకే రావాలి, మా తమ్ముడికి ఇవ్వాల్సింది 2 పాలు అయితే నాకు రావాల్సింది అసలే రావట్లేదండి. మీరు కోర్టుకు వెళ్తే స్థలాల మీద, భార్య భర్తల మీద ఎన్ని కోర్టు కేసులు ఉంటాయో. కోర్టుకు వెళ్తే పౌర స్వభావం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనం సెలవిస్తూ ఉంది, సమస్త ప్రయాసపడి భారము మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎక్కడికి పోవాలి అనే మాటను మీకు చూడండి, వారానికి ఒక్కసారి మనం సంఘాన్ని కూడుకుంటాం. ప్రతి వారం సంఘం కూడుకున్నాం అనుకోండి, అప్పుడు జాబులు ఉండవు, మనకు భోజనం ఉండదు, మనకి ఏమీ ఉండవు, అవునా లేదా? కానీ దేవుడు అంటున్నాడు, సంఘము ఆదివారంగా కూడుకోనండి, తర్వాత నువ్వు ఎక్కడ కూడుకోవాలనే మాటను నీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. కీర్తన గ్రంథం 63వ అధ్యాయము 1వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 63వ అధ్యాయము. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుచున్నాను. పావురం ఏం చేస్తుందట? వేకువ లేచే అనుభవము క్రైస్తవులకు ఉండాలి. వేకువ లేచే అనుభవం ఎవరికి ఉండాలి? ఈయన ఎవరండి? దావీదు. ఈయన ఉదయకాలము లేవాల్సిన అవసరము లేదు. రాజయోగములో ఉండి, అధికారములో ఉండి, సింహాసనములో ఉండి ఆయన అనుభవపూర్వకంగా రాస్తున్నకి, దేవ వేకువనే నేను నిన్ను వెతుకుతానంటుండు. సంఘములో మనము దేవుణ్ణి వెతకాలి. సంఘములో మనం కూడుకున్నప్పుడు, సంఘములో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది నేర్చుకొని మనము సాత్వికంగా జీవిస్తాము. రెండవది, మన ఉదయకాల ప్రార్థనలు. ఆమేన్. ఏ కాలము? ఉదయకాల ప్రార్థనలు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? పిల్లలు ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తుతారా? పిల్లలు ఉన్నవారు, ఓకే. మీ పిల్లలు తాగుబోతులు కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరంగా తిరుగుబోతులు కావాలని కోరుకుంటారా? కోరుకోరు. వాళ్ళు కూలీ పనులు చేస్తున్నా, వాళ్ళు డాక్టర్లే చేస్తున్నారు, అవునా? ఇంజనీరింగ్లే, టీచర్సే ఆ పోస్టును ఎన్నుకుంటున్నారు, వాళ్ళ పిల్లల్ని అలా నడిపిస్తున్నారు. కానీ ఒక తాగుబోతు ఏమంటాడో తెలుసా? నా బిడ్డ ఎక్కడి నుండి వస్తుంది? ఒక తాగుబోతు ఉన్నతంగా డాక్టర్ చేయాలనుకుంటాడు, ఒక తాగుబోతు తన బిడ్డను ఇంజనీరింగ్ చేయాలి. అది చేయడం కష్టమే, కానీ దేవుని వాక్యం ప్రకారం చూసుకుంటే ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తాడట. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా చేస్తాడు అంటే, దావీదు రాజుగా ఉండి సింహాసనమును కూర్చొని ఆయన అధికారముతో ఉన్న వేకువజామునే దేవుని వెతకడం ప్రారంభించిన దావీదు జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన తరము సొలొమోను సింహాసనం ఎక్కింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచ. నేనొకటి ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న మీకు ఒక శుభవర్తమానం చెప్పాలనుకున్నా. మీకు ఎంతమంది పిల్లలు? 2 3 ఎంతమంది ఉన్నా? ఈ కాలంలో 1 2 అంతే. ఎక్కువ మంది పిల్లల్ని, ఎందుకంటే సంపాదన తక్కువ, ఖర్చులు. అందుకని అప్పటి కాలంలో సంపాదన ఎక్కువ ఉంది, పిల్లలు చెప్పండి ఎక్కువనే, ఖర్చులు తక్కువ. ఇప్పుడు సంపాదన తక్కువనే, ఖర్చులు ఎక్కువనే, పిల్లలు ఎక్కువ. అంటే ఎవరు పోషించాలి? అందుకే ఒకరికంటే 2 ఎవరుగా అనట్లేదండి. నాకు కూడా 2 పిల్లలు చక్కటి మరి మగ బిడ్డలను ఇచ్చాడు. ఒకరు మరి ప్యాడ్ బాయిస్తుండు, ఒకరు మరి పాటలు పాడుతాం. మీ అందరికీ తెలుసు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? తల్లిదండ్రులు అయిన వారు మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే మీరు ఒకటి చెయ్యాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఏంటిదో తెలుసా? వేకువ జామున మీ పిల్లల కొరకు మీరు మొరపెడితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోండి. ఇప్పుడు మీ ఇంటిలో నుండి డాక్టర్లు అవుతారు. గట్టిగా మీ పిల్లలు కలెక్టర్లు అవుతారు,
మీ పిల్లలు ఏది కావాలని ఉన్నత స్థాయిలో ఉండి వేకువ జామున మీరు మొరపెడతారో ఉన్నతమైన పోస్టులు పొందుకోబోతారు. హల్లెలూయా. నీ తల్లి చదువుకోలేదేమో, నీ తండ్రి చదువుకోలేదేమో, నీ ప్రార్థన మీ పిల్లల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. వేకువని, కొందరికి వేకువ ఎప్పుడో తెలుసా? 10 గంటలకు లేస్తారండి. అది వాళ్ళకు వేకువ. మా ఇంటి దగ్గర కొందరు స్త్రీలు ఉంటారు, 12 గంటలకు బ్రష్ చేస్తారు. ఇది తెల్లారిందా అంటే సిస్టర్ పనంతా చేసేసరికి ఇప్పుడే. మనకు మధ్యాహ్నము, వాళ్ళకు ఉదయము. వేకువ. సూర్యుడు, పాస్టర్ గారు చెప్పారు, సూర్యుడు ఎప్పుడు ఎట్లా ఉదయిస్తాడు? ఉదయాన్నే బగ 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 మంట వస్తుందా? ఆ నీడ ఎంత చాలా బాగుంటుందోగా, ఆ బ్రైట్నెస్, ఆ వెలుగు చాలా చక్కగా మనం ఆస్వాదిస్తాం. అవునా? ఉదయకాలం వచ్చే ఆ సూర్యోదయం అనేది ఎంత చక్కగా మనం ఆస్వాదించుకుంటాము కదా. దేవుడు మాట్లాడుతాడు. ఉదయకాల ప్రార్థన, దేవుడు ఆ ప్రార్థనని ఆస్వాదించబోతుండు. నువ్వు ఏమి మొరపెడతావో, ఎలా మొరపెడతావో, దేని గురించి మొరపెడతావో దానికి ఆమేన్ అని పలకబోతుండు. ఆమేన్. హల్లెలూయా. పావురము పరిశుద్ధమైనది. పావురము సంఘములో ఉంటుంది. పావురము ప్రతి చెడ్డ వాటిలో, లోక సంబంధమైన వాటిలో, ప్రతి వ్యతిరేకమైన వాటిలో ఉండడానికి ఇష్టపడదు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత పావురము ఉదయకాలం అన్ని పక్షుల కంటే పావురం ఎర్లీగా లేస్తుందట. అందుకే క్రైస్తవులం మనం ఎర్లీగా లేసే అలవాటును మనము 7 గంటలకు లేసినాను. మీరు అది ఎర్లీ అని నేను చెప్పలేనండి. 4 గంటలకు లేవండి, మొర్రపెట్టండి. 5 గంటలకు లేవండి, చూడండి. ఒక పెళ్ళి ఉంటుంది చెన్నైలో. ఎన్ని గంటలకు పోతారు? 7కే పోతారా? 9కే పోతారా? 4 గంటలకి, 3:30కి, 2:30కి లేచి స్టేషన్లో కూర్చొని మన టైమును, మన ట్రైన్ను ఎంత పికప్ చేసుకుంటామో కదా. కానీ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వేకువనే వెళ్ళాలట. రాజుగారికి, దావీదు రాజుగారికి ఏం కష్టం అండి? ఆయన కష్టాలు ఉన్నాయి. తన కడుపున పుట్టిన అబ్షాలోము చంపాలని చూస్తున్నా, చంపడానికి ప్రయత్నించిన ఆయనే చచ్చిపోయినా ఎంత కష్టమో కదా. మీకేం కష్టం అండి? మీరు అందుకే నేనంట కష్టం ఉన్నా కష్టం లేకపోయినా ఉదయకాల ప్రార్థన దేవుడు అంగీకరిస్తానంటుండు. ఆమేన్. హల్లెలూయా. దావీదుకు అందుకే తన కడుపున పుట్టిన అబ్షాలోము రాజుగా కాకుండా మరణము చూశాడు, కానీ సొలొమోనును మాత్రము శాశ్వత కాలము రాజుగా నిలబెట్టాడు. ఆమేన్. ఆయన గురించే ఆయన రాసిన పరమగీతాలు ఈరోజు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, దావీదు వేకువనే ఏం చేశాడు? లేచి ప్రార్థించాడట. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నా. పావుర స్వరము ఇంకొకటి ఏంటిది అనంటే మూలుగుతుందట. ఏం చేస్తుంది? మూలుగుతుంది. ఒక్కొక్కసారి దాని స్వరము మాట్లాడడానికి, దాని స్వరము గంభీరంగా చేయడానికి, దాని స్వరము పెద్దగా చేయలేకపోయినా కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని కారణాలను బట్టి అది కొన్ని ఏరియాలలో ఏంద్రా మూలుగుతున్నావు ఎందుకురా అని మనం ఇంట్లో కొందరిని సంభాషణ చేసి మాట్లాడతాం. కొందరు చూడండి, రోగాలతో ఉన్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు ఉన్న మాట మాట్లాడడం రాదు. మంచిగా ఉన్నప్పుడేమో యేసయ్య అనమంట అనడు, కానీ రోగాలు తెచ్చుకొని మంచం మీద ఉండి అడ్మిట్ అయ్యి సెలన్లు పెట్టుకొని ఏమంటున్నావురా అంటే ఇప్పుడు యేసయ్య అంటాడు. ఆ మూలుగు కాదు నేను చెప్పేది. నేను ఆ మూలుగు అంటలేను. పావురము ఎప్పుడు మూలుగుతుంది అని అంటే వేకువజామున చేసే ప్రార్థనలో మూలుగులు వినిపిస్తుందట. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము ఒకసారి చూడండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనం చూద్దామా? గట్టిగా చదవండి సిస్టర్.
కృపా కాగా 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 దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఇశ్రాయేలు ప్రజలు అలనాడు ఎలా మూలిగారట? పావురం వలె మూలిగారట. ఎందుకు మూలిగారో తెలుసా? మీరు మొదటి అధ్యాయం మనకు చదివినట్లయితే తెలుస్తుంది. ఫరో పెట్టినటువంటి బాధ చిన్నగా పెడతలేదు. వాళ్ళ చేత ఒక పట్టణాన్ని, ఒక గోడను ఏమంటే అవి కట్టిస్తున్నాడు. బెట్టి పనులు, చాకిరీలు, పనేమో గొడ్డుగా చేపిస్తుండు, తిండి మాత్రము కొంచెం పెడుతుండు. అప్పుడు తెలిసింది మనోళ్ళకి మనం ఎవరిని విసర్జించాం, మనం ఎవరిని కాదనుకున్నాం, మనం ఎవరిని పక్కన. అప్పుడు జ్ఞాపకం, వెట్టి పనులు చేసినప్పుడు, చాకిరి పనులు చేసినప్పుడు, భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడట వాళ్ళు యెహోవాకి, దేవాది దేవునికి మూలుగుతూ ప్రార్థన చేసిరట. ఆమేన్, హల్లెలూయా. బాధలో ఉండి ప్రార్థన చేసిరట. ఆమేన్, హల్లెలూయా. మండుతూ ప్రార్థన చేశారట. ఆమేన్, హల్లెలూయా. అయితే నాకు ఒక ప్రశ్న వచ్చింది. దేవా, నువ్వు పౌలుని ఎలా దర్శించావు చెప్తారు ఎవరన్నా? సౌలును పౌలుగా మారకముందు సౌలుని ఎలా దర్శించాడు చెప్తారా? ఆయన స్వరం ఎలా వచ్చింది? దమస్కు మార్గం గుండా వెళుతున్నప్పుడు అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏమన్నా తెలుసా? సంఘాలను, సేవకులను, సేవకురాళ్లను, విశ్వాసులను చెరుపుతుండు, పడగొడుతుండు. వాళ్ళను చంపడానికి, లైసెన్స్ తెచ్చుకోవడానికి దమస్కు మార్గం గుండా ప్రయాణం చేసుకుంటూ పోతుంటే ఆ ఆకాశము నుండి ఒక మెరుపు వచ్చింది. ఆ మెరుపులో నుండి చెప్పాలి, గంభీరమైన స్వరమా? నేను అవన్నీ అడగలే. ఆకాశములో నుండి, మెరుపులో నుండి, సౌలా సౌలా నన్నెందుకు? అయితే నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వెట్లా ప్రార్థన చేస్తే అలానే జవాబిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. నువ్వు ఎలా మాట్లాడతావు? అయ్యా నాకు ఇయ్యయ్యా, నాకు ఇయ్యయ్యా, నాకు ఇస్తున్నా, నానా నాకు ఇయ్యవా, నానా నాకు ఇయ్యవా, నానా ఇస్తున్నా, నాన్న ఇస్తున్న బేట, ఇస్తున్న బిడ్డ అంటాడు. మా పిల్లలు అమ్మా నాకు ఇయ్యమ్మ, అమ్మా నాకు ఇయ్యమ్మ అంటే ఇస్తా. మా సాత్విక్ ఎట్లా అడుగుతుందో తెలుసా? చిన్నగా అడుగుతాడు కానీ ఇరిటేషన్ వస్తుంది. అమ్మా 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 ఇస్తున్నారా అని అనేస్తా. మా అక్షయ్ అడుగుతాడు, వీడు అడిగేది ఇలా ఉంటుంది, చిన్నోడు ప్లీజ్ ఇచ్చేస్తాను ఆయన, వాడు అడిగేదాన్ని బట్టి. అంటే నేను ఎందుకు ఈ ఎక్స్ప్రెషన్ చెప్తున్నానంటే, ఈ ఊహా గానాలను ఎందుకు నువ్వు అడిగే విధానం, వాళ్ళు మూలుగులతో, వాళ్ళు బాధతో, వారు మండుతున్నారు. ఫరో పెట్టిన మంట ఎట్లుందో తెలుసా? ఒకలాగా మండిపోతున్నారు. అందుకే మోషేతో దేవుడు మాట్లాడాడు, మండుచున్న పొదలో నుండి ఆయన స్వరము వినిపించాడు. ఎందుకయ్యా మండుచున్న పొదలో నుండి మోషేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, చాలా జాగ్రత్తగా వినండి. నా ప్రజలు, నా బిడ్డలు, వాగ్దానము చేయబడిన బిడ్డలు వాళ్ళ సమస్యలో మండిపోతున్నారు. చప్పట్లు కట్టండి. మండిపోతున్నారు కనుకనే నేను మండిపోతూ మంటలో నుండి నా స్వరాన్ని వినిపింపజేసినా. హల్లెలూయా. నువ్వు ఎట్లా మొర్ర పెడతావో నాకు తెలియదు. నీ మంట, కొందరికి మంట ఉంటుందండి, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ మంట. నేను ఆ మంటలు కాదు. వాళ్ళు పట్టి చీరగొంటే మంట, కడుపు మంట. వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కండ్ల మంట. అయ్యా వాడి కళ్ళు మంచివి కావురా. నేను ఆ మంటలు చెప్పట్లేదండి. దేవుడు అంటూ ఉన్నాడు, వాళ్ళు మండుతున్నారు, వాళ్ళ శరీరాలు, వాళ్ళ ఆత్మలు, వాళ్ళు మండి 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 మూలుగుతున్నారయ్యా. అందుకే నేను మంటలో నుండి మండుతూ మోషేని నేను పిలుచుకున్నా. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వేకువని నీ పిల్లల్ని దీవించడానికి నువ్వు ప్రార్థిస్తున్నావు. వేకువని నీ పిల్లల్ని ఉన్నత స్థాయిలో పెట్టు ప్రభువాని నువ్వు మూలుగుతూ ప్రార్థన చేస్తేనంట మన మూలుగులను వినే దేవుడట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
యేసుక్రీస్తు ప్రభు వారు కలువల సెలవులో లాస్ట్ మొదటి నుండి ఇప్పుడు వచ్చేది సీజన్ అదే. మనకు మొదటి మాట, రెండో మాట, మూడో మాట, నాలుగో మాట మనకు అన్నీ తెలుసు. మొదటి మాట ఏమనుంది? చెప్తలేరే. తండ్రి, మళ్ళీ మిమ్మల్ని గుడ్ ఫ్రైడే ఈస్టర్కి తీసుకొస్తా. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించని ఏ స్వరం వచ్చిందో లాస్ట్కు ఎలా మాట్లాడాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఏ రకమైనటువంటి స్వరము యేసు ప్రభు తండ్రికి అప్పగించాడో దేవుడు ఆ స్వరాన్ని విని ఎంత పునరుత్థాన శక్తిని కుమారుడికి అనుగ్రహించాడో చూడండి. హల్లెలూయా. నీ స్వరము చాలా ఇంపార్టెంట్. నీ స్వరము వినాలంటుండు. ఆమేన్. అక్కడ రాయబడినటువంటి ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం. పరమగీతాలు 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకొని నేను ముగించేస్తాను దేవుని బిడ్డ. పరమగీతాలు 2వ అధ్యాయము. నీ స్వరము చదువు సిస్టర్. నీ స్వరము మధురము మధురము, నీ ముఖము మనోహరము. మన స్వరాలను వినాలని వస్తుండట దేవుడు. సంఘములో దేవుడు ప్రత్యక్షం కాబోతుండట. మన స్వరం ఎట్లుంటుంది? వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళ మీద అరుచుకోవడము, వీళ్ళని చూసి మనము అసూయ పడే స్వరాలు మనకు వద్దంట. పావురము వలె వేకువనే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టే స్వరం ఉండాలంటుండు. పావురాలలాగా మూల్గే స్వరం ఉండాలంటుండు. ఆమేన్. ఆ మూల్గే స్వరము వింటానంటుండు. నీ స్వరము ఏంటిదట? దేవుడు నీ స్వరాన్ని మధురం అంటుండు. ఎప్పుడన్నా నీ భర్త, నీ భార్య అన్నాడా? నీ స్వరము వింటే చెవులు మూసుకోవాలి. కాకి స్వరమే. మన స్వరాన్ని మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా గుర్తించి మనకు అవార్డో ఏదో ఇవ్వట్లేదు, కానీ ఆయన రక్తం చేత కడగబడి ఆయన పిల్లలుగా మనం పిలుచుకుంటున్న మనల్ని దేవుడు అంటుండు, నీ స్వరము వినాలంటుండు. మనం అంటాం, అయ్యా నీ స్వరము మెల్లనైనది, గంభీరమైనది. అందుకే ఇప్పుడు పాస్టర్ గారు చల్లని మెల్లని స్వరము యేసయ్యది. దేవుడు అంటుండు, చల్లని మెల్లని స్వరము, మూల్గే స్వరము నీది నేను వినాలనుకుంటుండు. ఎలా వినాలనుకుంటుండంటే, ప్రార్థనా గదిలోను ప్రార్థిస్తుంటే, సమస్యలతో నువ్వు మూలుగుతుంటే, దేవుని వైపు చూసి ఆర్తధ్వనాలు చేస్తూ ఉంటుంటే నీ స్వరము చూడబోతుండు, నీ ముఖాన్ని పరిశీలించబోతుండంట. ఆమేన్. అందుకే మన ముఖము వికారముగా ఉండకుందునుగాక. కొందరికి ఎట్లుంటాయో తెలుసా? వికారం అంటే వాంతులు, వికారం అంటే పైత్యము. దేవుడు అంటుండు మన ముఖము వికారంగా ఉండద్దట. మా పాస్టర్ గారు చెప్పాడు ఒక మాట, ఏమనో తెలుసా? నేను రక్షించబడిన నా సంఘానికి వెళ్తున్న పాస్టర్ గారు, విశ్వాసుల ముఖం ఎప్పుడు కూడా 6 o'clock ఉండద్దట. మీ భర్త కోపంగా ఉంటే, నీ భార్య కోపంగా ఉంటే 6 o'clock అనండి, అంతే. వాళ్ళకి అర్థమైపోయి ఏంటి పాస్టర్ అంటే, పెద్ద ముళ్ళు 12, చిన్న ముళ్ళు 6 మీద ఉన్నప్పుడు గడియారం షేప్ అంట పొడుగ్గా కనబడుతుందట. మన భర్తకి కోపం ఉన్న, భార్యకి కోపం ఉన్న, పిల్లలకి ఏంద్రా 6 o'clock ఫేసు. మన ఇంట్లోకి ఎవరికి అర్థం కాదు ఈ సింబలు. కొన్ని సింబల్ పెట్టుకుంటాము, అవునా లేదా? ఇవి బైబిల్లో ఉన్న సింబలు. ఇవి బైబిల్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటూ పోతుంటే బయట వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఆమేన్. ఎట్లుండాలట? 6 o'clock ఫేసులు ఉండకూడదు. దాన్నే విచారము అంటుండు. దేవుని సన్నిధికి వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు అంటే, ఏదో ఆ పాస్టర్ ఫోన్ చేస్తూ ఉన్నాడు, ఆ పాస్టర్ ఫోన్ భరించలేక ఏదో కనబడిపోదాం. పిలిపించుకుంటుండు కదా, ఏదో ఒక మాట చెప్పేసి పోదాము. ఆ ఫేసులు వద్దండి. ఎందుకమ్మా నువ్వు చర్చికి రావట్లేదంటే, ఏం చేస్తుండు దేవుడు? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నాడో తెలుసా? బస్ ఛార్జీలు, ఇప్పుడు బస్ ఛార్జీలు లేవండి, అన్నీ మనకు ఆధార్ కార్డు ఉంటే లేడీస్కి మాత్రం ఫ్రీ బస్సు. నేను ఇప్పటివరకు ఎక్కలేదు కానీ ఫ్రీ బస్సు ఉంది. కానీ టైము ఎంతెంత టైమును
2 గంటలు ప్రయాణం చేసి రావాలి. ఏం చేస్తుండు దేవుడు? అంటే దేవుడు ఏదన్నా చేస్తే నువ్వు మందిరానికి వస్తావా? దేవుడు ఏదన్నా చేస్తే పువ్వు వికసించినట్టు వికసిస్తావా? దేవుడు ఈరోజు నీ ముఖము అయ్యో చెప్తలేరేంది? ఎప్పుడు మనోహరమమ్మా? మా చేతిలో శాలరీలు నిండుగా ఉన్నప్పుడు, మా ఆయన మంచి పట్టు చీర నాకు కొనిచ్చినప్పుడు, లేకపోతే మంచి బంగారు నగ కొనిచ్చి, లేకపోతే ఆ మంచి సంపాదనతో నేను ఒక ఇల్లు కడుతుంటే ఆయన ముఖం వెలుగుతుంది, ట్యూబ్లైట్ వెలిగినట్టు. 100 ట్యూబ్లైట్లు ఆయన ముఖంలోనే ఉంటాయి. అప్పుడు కాదు దేవుడు అంటుంది నీ ముఖము. ఏమిచ్చినా లేకపోయినా హబక్కు ముఖం తెచ్చుకోవాలండి. ఆమేనందాం. ఏం చేసిండమ్మా హబక్కు అంటే 3 అధ్యాయాలు వేదన పడ్డాడు, ఆక్రందన పడ్డాడు, ప్రశ్నించిండు, చివరికి వచ్చిండు నేను ఆనందపడుతున్నా అంటుండు. హల్లెలూయా. అందుకే హబక్కుకు తెలుసు ఏమున్నా లేకపోయినా నా రక్షణకర్త యందు నేను నా ముఖాన్ని మనోహరంగా ఉంచుకుంటున్నా. ఎవరైతే దేవుని సన్నిధిలో పావురము వలె మూలుగుతూ ఉంటారో, దేవుడిచ్చిన ఇవ్వకపోయినా దేవుని సన్నిధిలో వేకువజామునే మొరపెడతా ఉంటుంటారో, దేవుడిచ్చిన ఇవ్వకపోయినా మనోహరము. మనోహరము దేవుడికే ఉందండి ఆ పేరు మనోహరుడని. కానీ దేవుడు అంటున్నాడు సంఘానికి ఇస్తున్నా, సంఘములో విశ్వాసకిస్తున్నా. ఏమని చెప్పుకోవాలి తెలుసా? ఈరోజు నేను మనోహరమైన దానిని. మనోహరమైనదా? ఏమున్నా లేకపోయినా ఎంత మనోహరంగా ఉండాలో తెలుసా? ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి. అప్పుడు అంటాడు దేవుడు, ఏమి ఇవ్వకపోతేనే ఈమె ముఖంలో ఇంత ఆనందంగా ఉంటే అన్నీ ఇయ్యడానికి దేవుడట తన సింహాసనం మీద నుండి లేస్తాడట. చప్పట్లు కొట్టి దేవి నామాన్ని మహిమపరచాడు. ఏ స్వరం అంటే మనది పావుర స్వరం. మన స్వరం వినడానికి దేవుడు వెయిట్ చేస్తుండట. నీ స్వరము దేవునికి వినిపింపజేస్తావా? ఈ రోజు అందరం లేచి నిలబడదాం. నీ స్వరాన్ని వినడానికి దేవుడు సంఘములో నిలబడి ఉన్నాడు. దేవుడు ఈ యొక్క మందిరం అనే హాల్లో నిలబడి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు నీ స్వరము అయ్యా మూగబోయే స్వరమమ్మ.